అందరికీ నమస్కారం అండి. నిన్న లంకెలపాలెం సర్కిల్ దగ్గర ఈ ఫార్మాస్ అన్నీ కూడా క్లోజ్ అయిన తర్వాత 11:30 ఆ టైంలో బీట్ చేస్తున్న మా కానిస్టేబుల్ భాస్కర్ అండ్ మా హోంగార్డ్ వెంకటరమణ ఇద్దరు అక్కడ బీట్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక ఇన్నోవా కార్ వచ్చి ఆగడం, అందులోని కొంతమంది సింగ్స్ వాళ్ళు కొంతమంది అక్కడ ఏదో మ్యారేజ్కి అటెండ్ అయ్యి బ్యాక్ వస్తున్న తరుణంలో ఇక్కడ ఉంచకూడదు వెహికల్ అన్నందుకు మధ్యలో ఉన్న వాగ్వివాదం వల్ల సడన్గా అందులోంచి ఒక 19-20 సంవత్సరాల కుర్రోడు సడన్గా అందులోంచి కత్తి తీసి దాడి చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అందులోని మా వెంకటరమణ గారికి కొంచెం తీవ్ర గాయాలైనవి. వెంటనే మాకు భాస్కర్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతన్ని హాస్పిటల్కి తీసుకురావడం, ఈరోజు అతను మన హ్యాపీగా ప్రాణాలతో ఉండడం, ఈరోజు డాక్టర్స్ కూడా మంచి పర్యవేక్షణలో మంచి వైద్యం అందిస్తున్నారు. వెంటనే ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అనకాపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీస్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. అట్ ద సేమ్ టైం పోలీసుల మీద దాడి జరుగుతున్న నేపథ్యాలు కూడా ఇలాంటివి పునరావృతం కాకూడదు. దానికి సంబంధించి కూడా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నైట్ అయ్యేసరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకుంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలోనూ కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4